దొంగకు ఎన్నో దారులు తప్పించుకోవాలని పక్కగా స్కెచ్ వేస్తే మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. కానీ ఎత్తుకు పై ఎత్తు వేసి నిఘా పెడితే మాత్రం పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇప్పుడు అదే ఫార్ములా బత్తుల ప్రభాకర్ విషయంలో అమలవుతుంది. పోలీసులపై కాల్పులు జరిపిన ప్రభాకర్ అంతు చూసేందుకు పోలీసులు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా ప్రభాకర్ ఒక్కడేనా లేక ఆయన నీడలో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. బత్తుల ప్రభాకర్ హిస్టరీ తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దొంగతనం చేయడంలో బత్తుల ప్రభాకర్ స్టైల్ సెపరేట్గా ఉంటుంది. దొంగతనాల్లో 333 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అందుకు ఫలితంగా వారంలో 3 రోజులు ప్లాన్ చేసి కేవలం గురువారం రోజు మాత్రమే దొంగతనం చేస్తాడు. దొంగతనం చేయాలంటే మినిమం 10 లక్షల రూపాయలు ఉంటేనే ప్లాన్ని అమలు చేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. బత్తుల ప్రభాకర్ కేసు దర్యాప్తులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రంజిత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అదుపులోకి తీసుకున్నారు. బత్తుల ప్రభాకర్కి ఆశ్రయం కల్పించడంతో పాటు రంజిత్ తన బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఇచ్చేవాడిగా గుర్తించారు పోలీసులు. రంజిత్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభాకర్ గురువారం రోజు చోరీ చేసిన సొత్తును రంజిత్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచే పూర్తిగా డబ్బులు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసేవారు. వీకెండ్లో పబ్లో అమ్మాయిలతో జల్సాలు చేసేవాడు. ఖరీదైన మద్యం తాగుతూ ఎంతో సంపన్నుడిలా వ్యవహరిస్తూ అందరి దృష్టి తనపై ఆకర్షించేవాడు. 2013వ సంవత్సరంలో దొంగతనం ప్రారంభించిన ప్రభాకర్ 10 లక్షలు పెట్టి 2 తుపాకులు 500 బుల్లెట్స్ కొనుగోలు చేశాడు. 11 సార్లు జైలుకి వెళ్లి బయటకొచ్చిన ప్రభాకర్ దొంగతనం చేయడంలో స్టైల్ మార్చాడు. ఇళ్లలో దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారనే నెపంతో కేవలం విద్యాసంస్థలు, కాలేజీలను మాత్రమే టార్గెట్ చేసేవాడు. ఒక కాలేజీలో దొంగతనం చేయాలంటే ఒక్కడే వెళ్లి దొంగతనం చేస్తాడు. అలా బత్తుల ప్రభాకర్ 3 సంవత్సరాల నుంచి దొరకకుండా తిరుగుతూ గచ్చిబౌలి పబ్లో దొరికిపోయాడు. పబ్లో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు పట్టుకోగా తిరిగి పోలీసులపైనే కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రభాకర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తం కేసులో రంజిత్తో పాటు చాలా మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు, అలియాస్ రాజు, అలియాస్ రాహుల్ రెడ్డి, అలియాస్ బయ్యప్పు రెడ్డి, అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి, అలియాస్ బిట్టు, అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్, అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. ప్రభాకర్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది స్నేహితులుగా ఉండడంతో భయపడి వణికిపోతున్నారు. ప్రభాకర్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎన్ని రోజుల నుంచి ఇలాంటి దొంగతో స్నేహం చేశామా అని భయపడుతున్నారు. ఖరీదైన కార్లు కూడా స్నేహితుల పేర్లపైన కొని వాటిలోనే తిరిగేవాడు. చివరికి స్నేహితులకే ఫ్రీగా ఇచ్చేసేవాడు. కార్లు తీసుకున్నవారు పోలీస్ స్టేషన్కు వచ్చి కార్లు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా బత్తుల ప్రభాకర్ హిస్టరీ చాలా ఉందని దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.